హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అంజనీ వరల్డ్. ఈరోజు వీడియోలో సమ్మర్ స్పెషల్ ఫ్రూట్ కస్టర్డ్ని టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందామండి. ముందుగా ఈ ఫ్రూట్ కస్టర్డ్ కోసం ఒక గిన్నెను తీసుకొని అందులో 1 లీటర్ చిక్కటి పాలను తీసుకోవాలి. ఇక్కడ నేను చిక్కటి గేదె పాలను తీసుకుంటున్నానండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో ఈ పాలను మరిగించుకోవాలి. పొంగు వచ్చిన వెంటనే మీగడనంతా ఈ పాలలో కలిసేంత వరకు మనం కలుపుకుంటూ ఈ పాలను మరిగించుకోవాలండి. 1 లీటర్ పాలు కాస్త 3/4 లీటర్ పాలు అయ్యేంత వరకు మనం ఈ పాలను మరిగించుకోవాలి. అలా పాలను మరిగించుకుంటే కస్టర్డ్ చాలా టేస్టీగా వస్తుంది. ఇక్కడ పాలు మరిగిపోయినాయండి. ఒక చిన్న బౌల్లో 300 ml కాచి చల్లార్చిన పాలలో 2 స్పూన్ల కస్టర్డ్ పౌడర్ని తీసుకోవాలి. 1 లీటర్ పాలకి 2 స్పూన్ల కస్టర్డ్ పౌడర్ పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఈ కస్టర్డ్ పౌడరు ఏ బ్రాండ్ అయినా మనం తీసుకోవచ్చండి. నేను ఇక్కడ వెనీలా ఫ్లేవర్ ఉన్న కస్టర్డ్ పౌడర్ని తీసుకుంటున్నాను. ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టి మరుగుతున్న పాలలో 1/2 కప్పు పంచదారను వేసుకోవాలి. స్వీట్ ఎక్కువగా తీసుకునేవారు మరికొద్దిగా పంచదారను యాడ్ చేసుకోవచ్చు. స్టవ్ని మీడియం ఫ్లేమ్పై పెట్టి పంచదార పూర్తిగా కరిగేంత వరకు పాలను కలుపుకోవాలి. పంచదార వేయడం వల్ల పాలు కొంచెం పలుచబడుతుందండి. అందుకని పాలను 10 నిమిషాల పాటు మనం మరిగించుకోవాలి. ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ముందుగా చిన్న బౌల్లో తయారు చేసుకున్న కస్టర్డ్ పాలను ఒకసారి కలుపుకొని ఈ మరుగుతున్న పాలలో వేసుకోవాలి. మళ్ళీ స్టవ్ని మీడియం ఫ్లేమ్పై పెట్టుకొని కస్టర్డ్ పౌడర్ పాలలో బాగా కలిసిపోయేలా మనం కలుపుకోవాలి. ఇలా 5 నిమిషాలు ఈ పాలను బాగా కలుపుకుంటే పాలు చిక్కబడతాయండి. ఇక్కడ చూడండి, పాలు చిక్కబడ్డాయి. స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ కస్టర్డ్ పాలు పూర్తిగా చల్లగా అయ్యేంత వరకు మనం కలుపుకోవాలి. అలా కలుపుకోకపోతే పాలపైన మీగడ ఏర్పడిపోతుందండి. అందుకే పాలు పూర్తిగా చల్లగా అయ్యేంత వరకు ఈ పాలను కలుపుకుంటూ చల్లార్చుకోవాలి. ఒక బౌల్లో ఈ కస్టర్డ్ పాలను తీసుకొని ఫ్రిడ్జ్లో 3 గంటల సేపు మనం పెట్టుకోవాలి. 3 గంటల తర్వాత ఈ కస్టర్డ్ని ఫ్రిడ్జ్ నుండి తీసుకోవాలి. ఈ కస్టర్డ్లో మనం ఏ ఫ్రూట్నైనా వేసుకోవచ్చు. నేను ఇక్కడ డ్రై ఫ్రూట్స్ని వేసుకుంటున్నానండి. 10 బాదం పప్పులను, 10 జీడిపప్పులను, గుప్పెడు కిస్మిస్లను ఇలా కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి. అలానే 10 ఖర్జూరాలను విత్తనాలను తీసివేసి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలండి. కొన్ని గ్రీన్ గ్రేప్స్ని కూడా సగానికి కట్ చేసి ఇందులో వేసుకోవాలి. బ్లాక్ గ్రేప్స్ని కూడా వేసుకోవచ్చు. గుప్పెడు దానిమ్మ గింజల్ని కూడా వేసుకోవాలి. ఈ ఫ్రూట్ కస్టర్డ్లో ఏ ఫ్రూట్నైనా మనం వేసుకోవచ్చండి. మ్యాంగో, సపోటా, స్ట్రాబెర్రీ, కివి, మనకి నచ్చిన ఫ్రూట్ని మనం వేసుకోవచ్చు. చివరిగా యాపిల్పై చెక్కు తీసి పీలర్తో పీల్ చేసుకొని వేసుకుంటే కస్టర్డ్ యొక్క టేస్ట్ చాలా బాగుంటుందండి. అలానే 2 అరటిపళ్ళను ఇలా కట్ చేసి ఇందులో వేసుకోవాలి. లాస్ట్గా చెర్రీలను కూడా వేసుకోవాలండి. ఇక్కడ ఖర్జూరాలు, చెర్రీలను అస్సలు స్కిప్ చేయకండి. ఎందుకంటే ఖర్జూరాలు, చెర్రీల వల్లే ఈ ఫ్రూట్ కస్టర్డ్ చాలా టేస్టీగా ఉంటుంది. అన్ని ఫ్రూట్స్తో పాటు ఈ ఖర్జూరాలను, చెర్రీలను కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇక్కడ ఒక చిన్న విషయం అండి. యాపిల్ని కానీ అరటిపండుని కానీ ముందుగా కస్టర్డ్లో వేసుకోకూడదు. అలా వేసుకుంటే
యాపిల్ అరటిపండు కలర్ మారిపోతుంది. అందుకే సర్వ్ చేసే ముందు ఈ రెండింటిని కస్టర్డ్లో వేసుకొని సర్వ్ చేసుకోండి. అన్ని ఫ్రూట్స్ని వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని సర్వ్ చేసుకోవడమేనండి. ఈ ఫ్రూట్ కస్టర్డ్ చేసుకోవడం చాలా ఈజీ, అలానే చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఈ సమ్మర్లో చల్లగా ఈ ఫ్రూట్ కస్టర్డ్ని ప్రిపేర్ చేసుకొని తిని ఎంజాయ్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.